అద్దంకిలో తెలుగు తమ్ముళ్ల కోలాహలం సందళ్ల మధ్య నామినేషన్ దాఖలు చేసిన గొట్టిపాటి రవి కూటమి అభ్యర్థిగా 5వసారి బరిలోకి దిగిన గొట్టిపాటి రవి వివరాలకు వెళ్తే బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం అద్దంకిలో ఈ రోజు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీ గొట్టిపాటి రవి గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 4 సార్లు వరుస విజయాలతో దూసుకుపోయారు. 5వసారి బరిలోకి దిగి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీగా ర్యాలీతో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెదేపా జనసేన బీజేపీ కూటమి అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అక్కడ మా రిపోర్టర్ అంకమరావు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఉమ్మడి అభ్యర్థిగా ఇండియా కూటమి అభ్యర్థిగా నేను ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా నేను తెలియదు కాదు, గత 4 సార్లు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి వచ్చాను. ఇది 5వసారి నామినేషన్ వేస్తాను. మా ప్రజలు అద్దంకి ప్రజలు నమ్మకాన్ని ఏమాత్రం కూడా పొందకుండా ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. అదేవిధంగా నాతో పాటు ఇవాళ నామినేషన్లో వేలాదిగా వచ్చేసిన నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకుడు మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా 175, 160 సీట్లు వస్తుంది. అట్లానే కేంద్రంలో కూడా ఎన్డీఏ పరిపాలన 400 సీట్లతో అక్కడ కూడా మోడీ గారు గెలుస్తున్నారు. రాబోయే రోజుల్లో కొత్త పరిపాలన అంతమించి మంచి పరిపాలన వచ్చిందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.